ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. కొన్ని విషయాలు మీ యొక్క కొంతమంది పెద్దలు తెలియజేశారు. అయితే 5వ తారీఖు నుంచి ప్రారంభమైంది పెట్టు నాట్య కార్యక్రమం. అదేవిధంగా 11th నుంచి జూలై 11th వరకు మనకు అనేక ప్రోగ్రాంలు వచ్చాయి. ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మనందరం కూడా శ్రద్ధగా అందరినీ కలుపుకొని అన్ని ప్రాంతాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా 2-3 విషయాలు చాలా రోజులైంది మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా, పెద్దల దృష్టికి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పడి మెజార్టీతో, మంచి మెజార్టీతో పరిపాలన సాగిస్తుంది. అయితే ఇప్పుడే సురేష్ రెడ్డి గారు పోతూ కొన్ని విషయాలు చెప్పారు. మన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మనందరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అనేక సంవత్సరాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రతి కార్యకర్త నలిగిపోయి ఉన్నది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా బాగా నలిగిపోయినటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకులందరూ కూడా ఎదురు చూశారు. మనకి మంచి జరుగుద్ది, మనందరం కూడా కలిసి పనిచేసేదానికి మంచి అవకాశం వచ్చింది. కానీ నాకు తెలిసి కొంతమంది ఎమ్మెల్యేలు తప్ప, కొంతమంది మంత్రులు తప్ప మన మండల నాయకులు కానీ మన యొక్క నాయకులు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ విషయం ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే, నాయకులు, కార్యకర్తలు కావచ్చు, చాలా కష్టపడి మనందరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వంలో మనం ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితి. దీన్ని పెద్దలు కూడా ఆలోచన చేయాలి. దీన్ని రాష్ట్ర పార్టీ కూడా తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది మండలాధ్యక్షులు, ఎమ్మెల్యే దగ్గర పోలేని పరిస్థితి. ఎవరో ఉన్నటువంటి నన్ను, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వంశీరెడ్డి గారు, ఒక 4-5 తప్ప కొంతమంది పోలేనటువంటి పరిస్థితి. వాళ్ళని గౌరవించలేనటువంటి పరిస్థితి. వాళ్ళు సరైనటువంటి నామినేట్ పోస్టులు కూడా మనకి కలిగిలేనటువంటి పరిస్థితి. అందువల్ల చాలా బాధగా ఉన్నటువంటి పరిస్థితి అందరం ఒకసారి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇది పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మనం అనేక విషయాలు చెప్పాం. ఎలక్షన్ దోపిడీ జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, చాలా దౌర్జన్యం జరుగుతుంది, ఎక్కడ చూసినా ఈ యొక్క కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. కానీ అధికారులు ఇప్పుడు కూడా కట్టడి తీయలేకపోతా ఉన్నారు చాలా ప్రాంతాలు. కొంతమంది ఎమ్మెల్యేలు జెన్యూన్ గారు పనిచేస్తూ ఉన్నారు, కొంతమంది అధికారులు జెన్యూన్ గారు పనిచేస్తున్నారు. కానీ కట్టడి తెలియనటువంటి పరిస్థితి, విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి పరిస్థితి అధికారులందరూ కూడా సమన్వయంతో దీన్ని కట్టడి చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతోంది. ఎందుకంటే నిజాయితీ పరులైనటువంటి మన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశంలో కావచ్చు, జనసేనలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి, కానీ జరిగేటటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 1 year తర్వాత ప్రజలే ఎన్నుకోటి పడుతుంది. మనం ఎవరు కూటమి ప్రభుత్వం ఎవరు ఎన్నుకోటి పడవు. ఎందుకంటే ఆయన చేసినటువంటి దుర్మార్గాల వల్ల
ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా వేయడం జరిగింది. అందువల్ల ఆయన ఎన్నుకోటి దినం అని చెప్పి కూడా పెట్టుకోవడం జరిగింది. అందువల్ల మనం దాన్ని కూడా ఖండించాలి. సోషల్ మీడియాలో కావచ్చు, ఆ మండలాల్లో కావచ్చు, మనం ఎప్పటికప్పుడు ప్రతిస్పందించాలి. ఏ విషయాన్ని కూడా మనం ప్రెస్కి ఇవ్వాలి, ఏ విషయాన్ని కూడా ఖండించాలి. ఖండించకపోతే అది మనం ఓకే అయినటువంటి అనుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల మనందరం కూడా ఒకవైపు భారతీయ జనతా పార్టీ మనం ముందుకు తీసుకెళ్లేదానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే అధికారం ఉంది, అధికారంలో ఉన్నాం కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా కార్యకర్తలను కూడా బలోపేతం చేస్తూ చెప్తుంటారు. ఎవరు కూడా ఎవరికి నాయకులు చేయరు, మనంతా మనమే నాయకులు అవ్వాలంటే మనం ఆ ప్రాంతాల్లో పనిచేయాలి, ఆ మండలంలో పనిచేయాలి, ఆ గ్రామంలో పనిచేయాలి. మన సర్పంచులు కానించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా అనేకమైనటువంటి ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. మనందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ కాకపోతే మనల్ని ఎవరు కూడా గౌరవించరు. చాలా మంది నేను ఈ మధ్యకాలంలో గమనించారు, ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే మీరు పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా అంటున్నారు, మీరు పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా అంటారు. అంటే ఆశ్చర్యం కలిగిస్తుంటాం. మనం నిజాయితీగా ఇన్ని సంవత్సరాలు పార్టీలో కష్టపడి పనిచేస్తూ ఉంటే మన సీట్లు కానీ ఏదైనా అడిగితే మీకు ఉన్నారా అని అడుగుతున్నారు. అంటే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? మన యొక్క ఎదుగుదలని మనం ఆపకూడదు. మన మండలాల్లో మన యొక్క పార్టీని బలోపేతం చేయాలి. మంచి అవకాశం. అధికారులకు అతనికి పోయినా మన పార్టీ పేరు చెప్తే మనం ముందుకి మనం గౌరవించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. వికసిత భారత్లో భాగంగా ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా కొనియాడుతున్నారో మనందరూ కూడా చూస్తున్నాం. ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జి ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేసి ప్రపంచంలో ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జి అంటే మన ఇంజనీర్లతో మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా యుద్ధ సమయంలో ఒక్క బాంబు కూడా మన యొక్క ప్రాంతంలో పడకుండా ఆ యొక్క పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. కానీ రాహుల్ గాంధీ గారు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ మన సోషల్ మీడియాలో కూడా స్పందించారు. కానీ మనం మాత్రం దాన్ని ఖండించట్లేదు. ఎక్కడ కూడా ప్రెస్లో కూడా ఖండించట్లేదు. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మోడీ గారిని చాలా దుర్మార్గంగా మాట్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. కానీ దీన్ని కట్టడి చేయాలి. మీరందరూ కూడా కలిసి దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇది మీ పెద్దల ముందు ఎందుకు పెడుతున్నామంటే ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి ఇబ్బందులు, కార్యకర్తలు పనిచేసేటువంటి మా కార్యకర్తలు ఎప్పుడు కూడా నిజాయితీగా పనిచేసేటువంటి కార్యకర్తలు కాబట్టి వారికి చేదోడుగా ఉండాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఇన్ఛార్జిగా వచ్చిన వెంకయ్య నాయుడు గారు కూడా విషయం తెలియజేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్న టీము కూడా రాష్ట్ర పార్టీ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తున్నారు.